త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీని 100 స్థానాల్లో గెలిపించినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమెరికా వలె అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్పష్టం చేశారు. ఎస్ కోటలోని బెరాకా చర్చి వద్దకు కేఏ పాల్ బుధవారం సాయంత్రం ఇచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ తనను ఎస్ కోట ఎమ్మెల్యేగా పోటీ చేయమని అభిమానులు ఆత్మీయులు కోరుతున్నారని, ఆ విషయం ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ప్రస్తుతం తాను విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా నిలవనున్నారని, తనను ఎంపీగా గెలిపిస్తే అమెరికాలోని వాషింగ్టన్ డీసీ వలె అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఇక 5 లక్షల కోట్ల అప్పు చేసిన చంద్రబాబు నాయుడు గాని 5 లక్షల కోట్ల అప్పు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేశారన్న. అదేవిధంగా తనను ఎంపీగా గెలిపిస్తే నిరుద్యోగులకు నెలకు 25,000 చొప్పున ఉద్యోగాలు, వితంతువులకు నెలకు 5,000 చొప్పున ఇచ్చి ఆదుకుంటామని, ఉన్న పిల్లలకు KG to PG ఉచిత విద్య అందజేస్తారని, చక్కటి యూనివర్సిటీ నిర్మించి అందజేసి వారి కన్నీరు పెట్టే పని లేకుండా కృషి చేస్తామని అన్నారు. ఇక జగన్ 2021లో 60,000 కోట్ల విలువైన గంగవర పోర్టును ఆదానికి 620 కోట్లకు అమ్మేశారు. కాంగ్రెస్ పార్టీ 54 ఏళ్లు పాలించగా టీడీపీ 14 ఏళ్లు, జగన్ 5 ఏళ్ల పరిపాలనకు ప్రజలు అవకాశం ఇచ్చారని, ప్రజాశాంతి పార్టీకి ఒక అవకాశం ఇచ్చి చూడండి, ఇన్ఛార్జీలు 100 రోజుల్లో ఆర్థిక సాయం చేస్తాం కనుక అందరూ కేఏ పాల్ నిర్వహిస్తున్న ప్రజాశాంతి పార్టీ చేరడంతో పాటు ఆదరించి అధికారం కట్టబెట్టారని కోరారు. తప్పు నాదని ఎప్పుడైనా జగన్ అన్నాడా? చంద్రబాబు నాయుడు అన్నాడా? మోదీ అన్నాడా? అన్నారు. తప్పులు అయితే ముఖ్యమంత్రి అవసరం, మీ పిల్లలకి KG to PG ఉచితంగా చదివిస్తా, ఉచిత విద్య ఇచ్చాను, ఉచిత వైద్యం ఇచ్చాను, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాను. అమ్మా ఇక్కడే ఇదే విశాఖపట్నం మీ దైవజన ఎంత మీ పిల్లలు కడతారా, మీ మనవలు కడతారా? నేనే మీ అప్పు కట్టాలి. నన్ను మంచి వైద్యం ఉచితంగా చేయిస్తాను, మీ పిల్లలకి మంచి స్కూల్ ఎస్కోట్లో కట్టి ఉచితంగా KG to PG చదివిస్తాను. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చాను. అడవి లాంటి హైదరాబాద్కి 700 కంపెనీలు తీసుకొచ్చాను. అప్పటికి మీరు పేరు విన్నారా? చంద్రబాబు నాయుడు గారు పేరు విన్నారా? ఆయన ఒక ఎమ్మెల్యే మాత్రమే కుప్పంలో, ఆయన ముఖ్యమంత్రి కూడా కాదు. అప్పటికి రాజశేఖర ఎమ్మెల్యేలకు 100 కోట్లు 1000 కోట్లు ఆస్తి, మీకు మాత్రం 5-10 లక్షలు పెట్టి ఇల్లు కట్టరు, 5,000 10,000 రూపాయలు వితంతుల పెన్షన్ ఇవ్వరు. మీకు ఎంతమంది కృష్ణుణ్ణి, కొందరు అల్లాని నమ్ముకుంటారు. నేను నమ్ముకున్న సత్యం శాంతి సభల్లో చెప్తాను, ఎలక్షన్లో చెప్పను. మళ్ళీ ఎలక్షన్లో నన్ను క్యాండిడేట్ను రద్దు చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తారు కనుక యేసు ప్రభు ఏకైక రక్షకుడని ఇక్కడ చెప్పను. ఎలక్షన్ టైంలో 5,000 రూపాయలు నన్ను గెలిపించిన ఏది, నన్ను ముఖ్యమంత్రి చేయాల్సిన లేదు. నన్ను మీరు విశాఖపట్నం